నమస్తే, నేను మీ సతీష్. ఇప్పుడు మనం అడ్రోడ్ నుంచి అంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అడ్రోడ్ నుంచి నర్సీపట్నం స్టేషన్కి వెళ్ళే దారిలో ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ వే. ఇది చాలామందికి అంటే ఇక్కడ నుంచి దాదాపు రోజుకి వందలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటారు, వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా నర్సీపట్నం స్టేషన్ రైల్వే స్టేషన్కి వచ్చేది చాలామంది ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటారు. రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ దారిని ఉపయోగిస్తూ ఉంటారు. దాదాపు అడ్రోడ్ నుంచి నర్సీపట్నం రైల్వే స్టేషన్కి 13 నిమిషాలు టైం పడుతుంది. 5 కిలోమీటర్ల పైన ఉంటుంది సాధారణంగా వెళ్ళాలనుకుంటే. కానీ చాలా కాలంగా ఇక్కడ రోడ్డు పెంచకపోవడం, ఇప్పుడు వైడెన్ చేస్తుందని చెప్పారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు. అలాగే ఇక్కడ రోడ్డు మొత్తం కూడా గుంతమయంగా ఉంది. పని సగం చేసి వదిలిపెట్టేసినట్టుగా కనపడుతుంది మనకి. ఈ చూడండి, ఇక్కడ మనకు కనిపించే వే అంతా కూడా ఎక్కడ చూసినా కానీ సగం పని చేసి వదిలిపెట్టేశారు. తర్వాత ఇంకా ముందుకెళ్తున్న రోడ్డు అంతా కూడా మనకి గతుకులమయంగా ఉంటుంది. ఎలాంటి వర్షం వచ్చినా కానీ వాహనాలు పడిపోయే పరిస్థితి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది అంటే నిన్న మొన్నే నేను కూడా స్కిడ్ అయి పడిపోయాను. ఇక్కడే మా ఊరు పక్కనే వెళ్తూ ఉండగా పడిపోయాను. ఇంకా అప్పుడు అనిపించింది నాకు. సో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా కనిపించింది నాకు. ఈ ప్రయాణంలో అంటే మనకి చూడండి ఒకసారి ఎంత ఇబ్బంది పడుతుంటారో. ఆ వాహనాలు వచ్చే ప్రయాణం కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంటుంది. అక్కడ మొత్తం కూడా రోడ్డు అంతా కూడా అక్కడి నుంచి మొదలుపెట్టుకుని ఇక్కడ వరకు కూడా రోడ్డు అంతా కూడా గోతులుగా ఉంటుంది. వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా వరకు నడుము నొప్పులని వృద్ధులందరూ కూడా, చిన్నపిల్లలు కూడా చాలామంది అంటే స్కూల్కి వెళ్ళే బస్సులు ఎక్కువ కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి నర్సీపట్నంకి వెళ్ళే ఎక్కువ మంది ఉపయోగించుకునే దారి కూడా ఇదే. మనకి ఇప్పుడు ఒకసారి ఎవరినైనా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రయాణం ఎలా సాగుతుంది ఏంటని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఈ రోడ్డు గురించి మేము ఇక్కడ చూస్తున్నాం అనుకోండి, చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి సార్. ఏదండి, ఛానల్ రోజులు బట్టి వేస్తానంటున్నారు కానీ ఇటు మానేశారండి. అంటే ఎన్ని రోజుల నుంచి అంటున్నారు? ఇంచుమించు ఒక 4 నెలలు 5 నెలలు అవుతుందండి. శైలి పెంచారు కానీ రోడ్డు అయితే వేయలేదు. అంటే ఈ మధ్య కూడా పడిపోతున్నారని కూడా మాకు రిపోర్ట్ వచ్చింది. పడిపోతున్నారండి, చాలా మంది ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. మీరు రోజు ఇదే దారిలో ప్రయాణం? రోజు ఇదే దారిలో చేస్తానండి. ఓకే, ఎందుకు ఆగిపోయింది అనుకుంటున్నారు? ఏమంటే కారణం తెలియదు, వేస్తాను అంటున్నారు. ఓకే, మరి ఎప్పుడు వేస్తారనేది తెలియదు. గవర్నమెంట్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? సిద్ధంగా ఉంటే మనకు అంత అవగాహన అంటే SV6 ద్వారా మీ ప్రయత్నం మీరు చేస్తే అయితే అందరికీ మంచిదే కదండి. ఎందుకంటే ఎక్కువ రైల్వే స్టేషన్ నర్సీపట్నం కూడా వెళ్ళి ఈ రోడ్డు ఉపయోగించుకుంటారు. అవునండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ రోడ్ని ఇంతగా అంటే దీన్ని నిర్లక్ష్యం చేయడం అనేది నిర్లక్ష్యం అంటే అప్పుడు వరకు వేసారండి, తర్వాత మధ్యలో ఆపేశారు. మరి ఏ ప్రాబ్లం వచ్చిందనేది తెలియదు. అదండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? గంగరాజ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఒక ప్రయాణికుడు చెప్పారు, గత 4 నెలల క్రితం పనులు స్టార్ట్ అయ్యాయి, కానీ ఎందువల్ల కానీ పనులు ఆగిపోయాయని చెప్తున్నారు. సో అంటే ఎక్కువ మంది ఉపయోగించుకునే రోడ్ని ఏ కారణాల వల్ల అయితే దీన్ని ఆపేశారో తెలియడం లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. వెంటనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంది. ఇప్పుడు ఒక ఆటో వస్తుంది, ఆటో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం వాళ్ళని అడిగి ఒక మాట అడుగుదాం. మనం ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా, కానీ సరిగ్గా రోడ్డు వేయకపోవడం వల్ల అందరూ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కొద్దిగా దాని గురించి చెప్పండి. అసలు ఎన్ని రోజుల నుంచి ఆగిపోయింది పని అంతా? దగ్గర 1 year అవుతుందండి. 1 year అయిపోయింది. అంటే పని స్టార్ట్ చేసి 2 నెలలు అవుతుందండి. మరి మధ్యలో ఏ కారణం చేత ఆపిస్తారో తెలియదు. మరి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బందులు అంటే ఆటోలు, బైకులు అన్నీ పాడైపోతున్నాయండి. ఈ రాళ్ళ వల్ల దాదాపు గత గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ గవర్నమెంట్ నుంచి ఇలాగ ఉందండి రోడ్డు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా తయారు చేశారు, కానీ మరి అవుద్ది అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు కదా. పెద్దవాళ్ళు జర్నీ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు కదా. ఆటోలు వెళ్ళాలని ఇబ్బందా మీకు? మరి రోడ్డు గురించి ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నారా రోడ్డు వేయాలని? అంటున్నారు రోడ్డు అడిపోతుంది. అలా ఎప్పటి నుంచి అంటున్నారమ్మా పడిపోద్దని రోడ్డు? ఎప్పటి నుంచి అంటున్నారు? 4 బట్టి పెట్ట అంటున్నారు, ఒక 6 నెలలు బట్టి అంటున్నారు. ఏది లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. దాదాపు చాలా రోజుల నుంచి రోడ్డు ఇలాగ ఉండిపోయింది అంటున్నారు. చాలా బట్టి ఉండిపోతుంది రోడ్డు, బాధపడుతున్నాం. మరి మీరు అంటే రోజు ఇదే దారిలో వెళ్తూ ఉంటారా? రోజు 4 రోజులు 3 రోజులు కూడా వస్తాం. అంటే ఎందువల్ల ఆగిపోయింది? ఇప్పుడు ఎవరిని అడిగితే 4 నెలల క్రితం స్టార్ట్ అయింది వరకు, కానీ ఎందువల్ల ఆగిపోయింది? ఏమో అది ఆగిపోయింది తెలియదు. గోతులు బాధపడుతున్నాం. చాలా నడుము నేను పడిపోయాను. మళ్ళీ చీకట్లో కూడా రాలేకపోతున్నాం. అది లెక్క. గవర్నమెంట్కి ఏమైనా చెప్దాం అనుకుంటారా? ఏం చెప్పలేమండి, ఎవరన్నా ఒకటే. విన్నాం కదా ఇప్పటివరకు ప్రయాణికులు చెప్పే మాట మనకి. అంటే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని అందరూ అంటున్నారు. ఆటో వాళ్ళు కూడా అందరూ తమ వాహనాలు పాడవుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి అని చెప్తున్నారు వాళ్ళు.
అంటే డబ్బులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు రోజంతా కష్టపడితే తిరిగితే కానీ ఎంతో కొంత సంపాదిస్తుంటారు. ఆ ఎంతో కొంత వచ్చిన డబ్బులను కూడా ఈ విధంగా రోడ్డు వల్ల అంటే దీనికి ఖర్చు పెట్టి మళ్ళీ ఈ ఖరాబ్ అయిన వెహికల్స్ని బాగు చేసుకునే దానికి మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి అంటే వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలని ఈరోజు SV6 ద్వారా వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేశారు. త్వరగా ఈ రోడ్లు వేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గానికి వంగల్పూడి అనిత గారు అంటే హోంమంత్రిగా ఉన్నటువంటి వంగల్పూడి అనిత దీనికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ప్రత్యేకంగా దృష్టి పెడితే ఇది ఎంతోసేపు పట్టదు, త్వరితగతిన ఈ పని పూర్తవుతుంది. సో ఇలాంటి ముఖ్యమైన రోడ్ని అంటే ఎంతోమంది వందలాది మంది వేలాది మంది ప్రయాణించే ఈ రోడ్డుని వీలైన త్వరగా కంప్లీట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. వారంతా కూడా అంటే ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా స్థానికులందరూ డిమాండ్ చేస్తున్నారు.